హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం పచ్చి కొబ్బరి చెనిగ్గింజల కాంబినేషన్లో మంచి రుచికరమైన చట్నీ ఒకటి తయారు చేసుకుందాం. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 లేదా 5 ఇలా గిల్లి వేసుకోండి. ఇలా గిల్లి వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు ఆయిల్లో పేలకుండా ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకుందాం. కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వేపుకుందాం. హీట్ని మాత్రం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 1 కప్పు చిన్నగా లేదా సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనం ఒక 5 నిమిషాలు వేపుకుందాం. కొద్దిగా పచ్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసేసుకుందాం. వీటిని కూడా ఒక 4 నిమిషాలు వేపుకుందాం. కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. చట్నీ తినేటప్పుడు ఈ చింతపండు వల్ల అక్కడక్కడ మనకు మధ్యలో పులుపు తగులుతూ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఈ స్టేజ్లోనే వేసుకోండి, మొదటి నుంచి వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనిద్దాం. వేడి తగ్గిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. 1/2 కప్ వేపుకున్న శనగ్గింజలు, 1 కప్పు కొబ్బరికి 1/2 కప్ శనగ్గింజలు వేసుకుంటేనే టేస్ట్ మనకి ఈక్వల్గా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చట్నీ కొద్దిగా స్మూత్ అయ్యే వరకు మిక్సీ వేసుకుంటే చాలు. చివరిగా కొద్దిగా నూనె, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు కొద్దిగా కారంగా, కొద్దిగా పుల్లగా అన్ని ఫ్లేవర్స్ తగులుతూ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.